ఏడో మాటకి ముందున్న 6 మాటల యొక్క ప్రాముఖ్యత ఈక్వల్ అనమాట. ఎందుకంటే ముందు 6 మాటలు ఒక దొంగతో మాట్లాడడమో, ఒక బాధ్యతను గురించి మాట్లాడడమో జరిగింది. కానీ ఈ లాస్ట్ ఏడో మాట మాత్రం తండ్రితో నిత్య జీవం గురించి మాట్లాడబడింది, ఎటర్నల్ లైఫ్. ఏంటంటే నేను చిన్నప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసేదాన్ని. ఈ ఫ్యాన్ ఎందుకు ఇలా రౌండ్గా తిరుగుతుంది, ఉయ్యాల్లో పోగొచ్చు కదా, గాలి వస్తుంది కదా, అలా అనుకునేదాన్ని. అప్పుడు కూడా ఈ ఆరో మాట సమాప్తమైనది అన్నప్పుడు జనరల్గా క్లాస్ టీచర్స్ ఏదైనా క్లాస్ చెప్పినప్పుడు ఫినిష్డ్, వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు దేవుడు చనిపోయే ముందు ఇది కదా చెప్పాలి, ఇది ఎందుకు చెప్పారు అని అలా అనుకునేదాన్ని తప్ప నాకు ఎవరు వివరణ ఇవ్వలేదు. ఈ వివరణ అయితే నాకు దేవుడే ఇచ్చారనమాట. ఏంటంటే ఈ లోకంలో ఆయనకి దేవుడు అప్పగించిన పని ముగిసిపోయింది. ఆ తర్వాత దాని గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఏడో మాటగా. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న తర్వాత ఆయన మాట్లాడేది ఏంటంటే హీ స్టిల్ స్పీకింగ్, ఏదో మాట్లాడుతున్నారు. అదేంటంటే నిత్య జీవం గురించి. ఇంకొకటి ఏంటంటే ఈ మాటను బట్టి మనం 3 మాటలు నేర్చుకోవచ్చు. ఫస్ట్, ద వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. నమ్మకము గురించి, విశ్వాసము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయన విశ్వసించనిదే ఈ మాట రాదు. నిత్య జీవం ఒకటి ఉంది, ఆయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టే ఆయన ఇది మాట్లాడగలిగారు, అంతే కదా. ఇప్పుడు లోకంలో చాలామంది ఏంటంటే మేము సైంటిస్టులం, ఇంకొక లోకం లేదు, లివ్ మీకు నచ్చినట్టుగా జీవించేయండి, ఇక్కడే ఇంకా మీరు ఏం చేయాలనుకుని ఇక్కడే చేసేయండి అని చెప్తున్నారు. బట్ యేసయ్య మనకు అలా చెప్పలేదు. నిత్య జీవం అనేది ఒకటి ఉంది, దానికోసం మనం నిరంతరం పోరాడాలని. ఆ విశ్వాసం ఇక్కడ ఆయన కనపరిచారు. మొదటిగా యేసయ్య విశ్వసించింది ఏంటి, నిత్య జీవం ఒకటి ఉందని చెప్పి ఈ మాట పలికారు. నెక్స్ట్ దేవుడు సామెతల గ్రంథం నుంచి కూడా మనతో ఒక చక్కని మాట మాట్లాడతారు. ఏంటంటే సమయం లేదు కాబట్టి నేను షార్ట్గా క్లోజ్ చేస్తాను. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఎప్పుడు కూడా మనం విశ్వసిస్తే దేవుని కృపలో మనం ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారండి? హెబ్రీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చాలనే. విశ్వాసమునకు కర్త ఎవరంట? యేసయ్య. మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీ తల్లిదండ్రులను ఫాలో అవ్వమని చెప్పలేదు, మీ సిబ్లింగ్స్ని ఫాలో అవ్వమని చెప్పలేదు, మీ ఫ్రెండ్స్ని, మీ క్లాస్ టీచర్స్ని ఫాలో అవ్వమని చెప్పలేదు. విశ్వాసమునకు కర్త అయినా దేవుని వైపు చూస్తూ ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఈ మాట మనకి నిరంతరం గుర్తుండాలి. జీసస్ ఏం చేశారంటే హీ ట్రస్ట్స్ హిజ్ ఎటర్నల్ డెస్టినీ టు ఫాదర్స్ ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్. ఆయన చేతుల్లోకి, తండ్రి చేతుల్లోకి యేసయ్య తన ప్రాణాన్ని అప్పగిస్తున్నారు. ఇది సమర్పణకు నిదర్శనంగా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నేను మీ చేతులకు నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను తండ్రి అన్నారు తప్ప ప్రాణాన్ని వదిలేస్తానని అనలేదు. ప్రాణాన్ని వదిలేయడం అంటే విడిచిపెట్టడం. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, విడిచిపెట్టేశాను. అది నేను మా తమ్ముడికో మా మదర్కో ఇచ్చేయాలని అనుకోండి, అది నేను వాళ్ళకి సేఫ్గా చూడమని నేను వాళ్ళకి ఇచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ. సో దేవుడు నేను ప్రాణం వదిలేస్తున్నా అని అనలేదు, కానీ తండ్రి నీ చేతుల్లోకి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నారు. ఇంకా మీకు అందరికీ తెలుసు, ఆదికాండంలో సమర్పణకు నిదర్శనగా 2 అన్నదమ్ములు ఉంటారు. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. అయితే కయ్యేను సమర్పణ తిరస్కరించబడింది, హేబేలు అర్పణ స్వీకరించబడింది. ఎందుకంటే హేబేలు అర్పణ ఏ విధంగా ఉందంటే చాలా శ్రేష్టమైనదిగా ఉంది. కయ్యేను ఏంటంటే నాలాంటి నిలువెచ్చని స్వభావం గలవాడు అనమాట. ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువైపోతే దశం భాగాన్ని మనం బాగా వాడేసుకుంటాం. అయితే దేవునికి నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చులే అనుకుంటాం, కానీ అప్పటికి మనకి అవదనమాట. నెక్స్ట్ మంత్కి మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇష్టపూర్వకమైన సమర్పణ కలిగి ఉండాలి. హేబేల్ అదే విధంగా ఉన్నాడు, మనం కూడా అదే విధంగా ఉండాలి. ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదువుతారా? చాలనే. అర్పించుకొనుట అంటే యేసయ్య ఏ విధంగా అయితే అర్పించుకున్నారో మనల్ని కూడా మనము దేవునికి అదే విధంగా అర్పించుకుంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడై ఉన్నాడు.
ఇది సెకండ్ వర్డ్. ఫస్ట్ ది వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్, సెకండ్ ది వర్డ్ ఆఫ్ సరెండరెన్స్, సమర్పణ, థర్డ్ వర్డ్ వచ్చేసి వర్డ్ ఆఫ్ ఒబీడియన్స్. అంత ఘోరమైన శ్రమ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమైందంటే, నేను స్కూటీ నేర్చుకుంటూ పడిపోయాను అనమాట. పడిపోతే నేను ఏడవట్లేదు, అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, తినకి ఏడుపు వస్తుంది బట్ షీఈస్ కంట్రోలింగ్ అని చెప్పి నవ్విద్దామని ఏవో జోకులు వేస్తున్నారు. నేను వెంటనే కసిరేసాను అనమాట. ఎందుకంటే నాకు అంత పెయిన్ వస్తుంది, మీరు ఎలా నవ్వగలుగుతున్నారు అని. అంత ఘోరమైన శ్రమ దేవుడు అనుభవిస్తున్నప్పుడు, మనం అన్ని చిన్న చిన్న శ్రమలైనప్పటికీ యేసయ్య తన తండ్రికి తన విధేయతను కనపరుస్తున్నారు. ఎలా అంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని నేను సక్రమంగా చేసి సమాప్తము చేసి మీ వద్దకు నేను అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. అంత ఘోరమైన శ్రమను మనమైతే ఊహించలేము కూడా. ఒక్కొక్కసారి మనం టీవీలో కూడా ఏదైనా వాక్యం అది వింటున్నప్పుడు ఆ సిలువని కానీ, జీసస్ క్రైస్ట్ యొక్క ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, ప్యాషన్ ఫర్ ద క్రైస్ట్ ఏదో మూవీ ఉంటుంది, చాలా రియలిస్టిక్గా తీశారంట. అవి చూస్తుంటేనే చాలా కళ్ళంటే నీళ్ళు వస్తాయి అంటారు అందరూ. మరి అంత ఘోర శ్రమను అనుభవించిన దేవుడు ఆ టైంలో చాలా పెయిన్ ఉంటుంది కదా. జనరల్గా అయితే ఏమంటారు, బాబాయ్ నేను భరించుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, తీసేసుకో ప్రభు అని మనం కూడా అంటాం. చిన్న హెడ్ఏక్ వస్తేనే మనం తట్టుకోలేం. కానీ దేవుడు అప్పుడు కూడా తన తండ్రిని దూషించలేదు, కానీ ఎంతో విధేయతను కనపరిచారు. ఇదే విధేయత అబ్రహాం కూడా కనపరిచాడు. ఎలాగంటే, ఇస్సాకుని లేక లేక ఇచ్చిన ఏకైక కుమారుడు ఇస్సాకు. అప్పుడు దేవుడేమన్నారు, మళ్ళీ నీ కుమారుని నాకు బలిగా ఇస్తావా? అప్పుడు ఏమన్నారు ఆయన, అబ్రహాం గారు, చిత్తం ప్రభువా అన్నారు. అంతేగాని ప్రభువా లేక లేక ఇచ్చావు కదా, నాకు అవకాశం ఇవ్వచ్చు కదా, వాడు పెద్దవాడు అయినంత వరకు వాడిని జీవింప చేయండి, వాడిని కూడా మీ నామంలోకి నడిపిస్తానని ఎప్పుడు కూడా అబ్రహాం అనలేదు. అబ్రహాం అన్నది ఏంటంటే, దేవుడు అడిగారు నేను ఇవ్వాలి, చిత్తం ప్రభువా అని మాత్రమే అన్నారు. అది విధేయత అంటే. ఇప్పుడు ఈ ఒబీడియన్స్ అనేది, మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, సడన్గా ఏదైనా చెప్తే వాళ్ళు చేదస్తంగా చెప్తారులే, వీళ్ళకి ఏమీ తెలియదులే అని కొట్టి పారేస్తాం. నేను జస్ట్ రిఫరెన్సెస్ చెప్తాను, మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. వర్డ్ ఆఫ్ ఒబీడియన్స్ కింద ప్రోవెబ్స్ చాప్టర్ 5 verse 1 and 2, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 33వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనం. ఈ 4 వర్సెస్ కూడా మనం ఎలా ఒబీడియంట్గా ఉండాలన్నవి తెలియపరుస్తాయి. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్, సెకండ్ వర్డ్ ఆఫ్ సరెండరెన్స్, థర్డ్ వర్డ్ ఆఫ్ ఒబీడియన్స్. ఈ ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనేది ఈ 3 విధాలుగా మనతో దేవుడు మాట్లాడుతున్నారు. అయితే సైమల్టేనియస్గా దేవుడు ప్రాణం విడుస్తున్నప్పుడు ఇంకొకటి జరిగింది. ఒకసారి ఎవరైనా చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. చాలనే. ఇది వరకు ఏంటంటే, నేను జస్ట్ సమ్మరీ లాగా చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. రిఫరెన్సెస్ ఇక్కడ అడ్డుతెర గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే, నిర్గమకాండము 26వ అధ్యాయం 33వ వచనం, అక్కడ తెర గురించి దేవుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 2వ దినవృత్తాంతముల్లో 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు కూడా ఈ తెర యొక్క కొలతల గురించి, మెజర్మెంట్స్ గురించి ఉంటుంది అనమాట. అయితే ఇది ఏంటంటే, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉండేవి అప్పట్లో. ఈవెన్ మనం చూస్తాం ల్యూక్ చాప్టర్ 1లో జాన్ ద బ్యాప్టిస్ట్ వాళ్ళ ఫాదర్ జకరియా గారు కూడా యాజకుడు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా రావట్లేదంటే బయట ప్రజలు వెయిట్ చేసినట్టుగా మనం చూస్తాం, ఇంకా రావట్లేదు ఏంటినని. ఎందుకంటే ఆయనకి లోపల దర్శనం వస్తుంది కాబట్టి ఆయన బయటకు రావడం ఆలస్యం అవుతుంది. అయితే ఏంటంటే, ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉండేవి. వీటికి మధ్యగా ఒక తెర ఉండేదన్నమాట. ఆ తెర లోపలికి మనకు అర్థం అవ్వాలంటే, ఒక బిషప్స్, రెవరెండ్స్ అంటాం కదా, అంటే చాలా విశ్వాసం కలిగిన యాజకులు, పాస్టర్స్ అన్నమాట, వాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉండేది. మనలాంటి సామాన్య ప్రజలకైతే మాత్రం ఎలాంటి ప్రవేశం ఉండేది కాదు. అయితే ఈ తెర పైనుండి చిరిగిందంట. కింద నుండి చిరిగిందన్నారా, పైనుండి చిరిగిందన్నారు? పైనుండి చిరిగింది. కింద నుండి అయితే వాళ్ళు ఏదో చింపారు అనుకోవచ్చు. పైగా ఈ తెర అంట ఇలాగ నార్మల్ హైట్ కాదు,
ఎన్నో అడుగుల ఎత్తు, పైగా వెడల్పు కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. హైట్ ఎంత ఉంటుందో వెడల్పు కూడా ఇంచుమించుగా అదే రేషియోలో ఉంటుంది. అయితే ఈ తెర పైనుండి చిరగడానికి గల కారణం ఏంటంటే, ఈ తెర యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తమై బలి అయినప్పుడు చనిపోయే సమయంలో ఈ తెర చిరిగిపోయిందన్నమాట. ఏంటంటే ఆయన పొందిన శిలువ మరణం వలన మనకు విమోచన రక్షణ కలిగను కాబట్టి అప్పటి నుంచి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలం అని పిలువబడడం లేదు. ఇంకా అంతా కూడా దేవుని మందిరము. దేవుని మందిరంలోనికి ప్రతి పాపికి కూడా రక్షణ పొందడానికి అర్హత ఉంది. ఇదివరకు ఏంటంటే యాజకులు మాత్రమే వెళ్ళేవారు, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు వచ్చి బయటకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే అనుదినము దేవుడు మనల్ని నడిపించడానికి ఆశపడుతున్నారు. ప్రతి దినము కూడా మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించుకోగలిగితే దేవుడు మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇంకా ఇంకా నడిపించాలని ఆశపడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకో.